ఏరికోరి మొగుని తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిందంట. పాలిచ్చి ఆవును ఇడిసిపెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయింది. కంచెం చెంబు బయట పడేసి రాయి రప్ప లోపటికి తెచ్చుకున్నట్టు అయిందని కాంగ్రెస్ సర్కార్ను చూసి కైత్కాల సాత్రాలు మాట్లాడుతుండ్రు జనాలు. ఇటు కేటీఆర్ సార్ కూడా సందు దొరికినప్పుడల్లా సురుకులు అంటిస్తుండు. ఇక ఇలా కాంగ్రెస్ పాలన మీద మళ్ళోసారి ఈడ్చుకబడ్డాడు మాజీ మంత్రి కేటీఆర్ సారు. నిన్న ఢిల్లీకి పోయి అమృత్ స్కీమ్ లా స్కామ్ జరిగిందని ఆధారాలతోటి సహా ఫిర్యాదయిండు కదా. ఇక నిన్న లగిచర్ల జరిగింది చూసి ట్విట్టర్ లో బగ్గుమన్నాడు. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లగాయించి ఎదురొడ్డుతుంది. మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది. అసలేని పనికిరాని పాగల్ పాలనలా తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలా కట్టలు తెంచుకునే కోపంతోని నా తెలంగాణ గరమైతుంది. అసమర్థత మూర్ఖ ముఖ్యమంత్రి ఏలువడిలా రాష్ట్రం గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు, హైడ్రా దౌర్జన్యాల పట్ల సర్కార్పై జనం తిరుగుబాటు, మూసీల ఇండ్ల కూల్చివేతల మీద దుమ్మెత్తి పోస్తున్న బాధితులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్ల నిరసన, ఉపాధి దూరం చేసిన అసమర్థత ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం, ఆర్థిక సాయంతోనే ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహాధర్ణ, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై బగ్గుమన్న విద్యార్థి లోకం, ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర, కులగణల అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు అనుకుంటా గట్టిగానే ఆర్చుకున్నాడు. ఎంత ఆర్చుకుంటే ఏం ఫాయిదుంది, ఇనవడ రానోళ్ల ముంగట శంఖమూదినట్టే ఉన్నది అని నెటిజన్లు కాంగ్రెస్ సర్కారు మీద దుమ్మెత్తి పోస్తుండ్రు.